అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరొక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. 'మరదల ప్రేమించవా' ఒకటవ భాగం. రచయిత అంజి సంజు గారు. హైదరాబాద్‌లో ఒక పెద్ద హాస్పిటల్‌లో ఒక ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతోంది. బయట ఉన్న ఫ్యామిలీ అంతా టెన్షన్‌గా ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న 6 సంవత్సరాల బాబు వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని, "నాని, అత్తకి ఏమైంది?" అన్నాడు. "ఏం కాదు నాన్న, అత్తకి నొప్పులొస్తున్నాయి. నీకొక చిట్టి మరదలొస్తుందన్నారు." "అవునా? మరి అత్త బాధపడుతోంది కదా!" అన్నాడు. "అది అంతే నాన్న. నీకు పెద్దయిన తర్వాత అర్థమవుతుందన్నారు." "హ్మ్. అయితే మరదల్ని నేను ఎత్తుకోవచ్చా?" అన్నాడు. "ఆ! జాగ్రత్తగా ఎత్తుకోవాలి. మరి దాన్ని నువ్వు బాగా చూసుకోవాలని" అన్నారు. "ఆ! నేను చూసుకుంటాను" అన్నాడు. కాసేపటికి చిన్న బేబీ ఏడుస్తున్న సౌండ్ రావడంతో అందరూ రిలీవ్ అవుతారు. నర్సొచ్చి, "మీకు పాప పుట్టింది" అన్నది సత్యచంద్ర గారు. ఆమె హస్బెండ్, "మా వైఫ్‌కి ఎలా ఉంది?" అని అడిగారు. ఆవిడ కూడా సేఫ్‌గా ఉన్నారు. పాపని క్లీన్ చేసిన తర్వాత ఇస్తానని అన్నది. "ఓకే" అన్నారు. "సత్య" అన్నారు జయరాం గారు. ఆయన పేషెంట్ అన్నయ్య. బావ అని ఆయన్ని హగ్ చేసుకున్నారు. "రేయ్! అది కన్నట్లు లేదు. ఇక్కడ అది బాధపడుతుంటే నొప్పులు నీకొస్తున్నాయా ఏంటి?" అన్నారు నవ్వుతూ. "బావ, నీకు తెలీదా నాకు మీ చెల్లంటే ఎంతిష్టమో" అన్నారు. సత్య గారు, "హ్మ్. మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదురా నువ్వు నా చెల్లి విషయంలో" అని అన్నారు. అప్పుడే అక్కడికి నర్స్ బేబీని తీసుకొనొచ్చింది. ఇద్దరు దూరం జరిగి బేబీని తీసుకున్నారు సత్యగారు. బేబీని ముద్దాడి జయరాం గారికిచ్చి, "ఒక్కసారి నా భార్యని చూడొచ్చు కదా!" అని అన్నారు సత్యగారు. "ఆ! కాసేపట్లో రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు చూడండి" అని వెళ్ళిందామె. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి బేబీని చూసి హ్యాపీగా ఉన్నారు. కాసేపట్లో స్పృహ వచ్చింది. రూమ్‌లోకి షిఫ్ట్ చేస్తామంటే వెళ్లారు. సత్యగారు దగ్గరికి వెళ్లి, "లలిత, ఎలా ఉంది ఇప్పుడు నీకు?" అని అన్నారు. "బాగానే ఉన్నాను." "మన బేబీ ఎక్కడ?" అన్నారు. "మీ వదిన దగ్గర ఉంది" అన్నారు. అప్పుడే అక్కడికొచ్చిన జయరాం గారు రూమ్‌లోకి వచ్చిన సుధా గారు నవ్వుతూ, "ఇదిగో" అని ఆవిడ చేతిలో పెట్టారు పాపనెత్తుకొని. "అచ్చం మీలాగే ఉందండి" అన్నారు లలిత గారు ముద్దాడుతూ. పాప ఏడిస్తే పాలు పట్టిన తర్వాత అందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న చిన్న బాబు, "అత్తా, నేను పాపని ఎత్తుకుంటాను" అన్నాడు. "అవునా? బేబీని ఇస్తానురా" అని పక్కన కూర్చోబెట్టుకొని ఒళ్ళో బేబీని పెట్టి, "కన్నా, ఎలా ఉంది నీ మరదలు?" అన్నారు. "బావుందన్నది" చేతులు ముద్దు పెట్టుకొని. "ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా!" అన్నాడు. "అలా అయితే మరి నీ మరదల్ని పెళ్లి చేసుకుంటావా?" అన్నారు. "మరి అప్పుడు నాతోనే ఉంటుంది కదా!" అన్నాడు. "ఆ! అప్పుడు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుందన్నారు" లలిత గారు. "అయితే చేసుకుంటాను" అన్నాడు. "హ్మ్. లలిత, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ?" అన్నారు జయరాం గారు. "నువ్వుండన్నయ్య. నాకు నా కన్నానే అల్లుడవ్వాలి. ఎవరొద్దన్నా సరే." ఆవిడ ఆ మాట అనటం వల్ల తన కూతురు ఎంత బాధపడుతోందని అప్పుడు తెలుసుకోలేదు లలిత గారు. ఇంతకీ వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా! ఇంటి పెద్దయిన రాఘవ్ గారు, ఆయన భార్య సుభద్ర గారు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒకరు జయరాం గారు, ఆయన భార్య సుధా గారు, వాళ్ళ కొడుకు అద్వైత్, ఇతనే మన హీరో. ఇంకొకరు లలిత గారు, ఆవిడ భర్త సత్యచంద్ర, వాళ్ళకొక కూతురు, అదే అద్విక. సత్య గారికి ఫ్యామిలీ లేదు. జయరాం గారికి ఫ్రెండ్ లలిత గారు ఇద్దరు లవ్ చేసుకోవడంతో పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకున్నారు. అలాగే సుధా గారికి అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ వస్తారు. అలా 2 రోజులు హాస్పిటల్‌లో ఉండి ఇంటికి వెళ్తారు. అద్వైత్ ఎప్పుడూ అద్విక దగ్గరే ఉండేవాడు. స్కూల్‌కి వెళ్ళే ముందు, వచ్చాక ఆడుతూ ఉండేవాడు. 21 రోజున ఉయ్యాల్లో వేశారు అద్వికని. అలా రోజులు గడుస్తున్నాయి. అద్వికకి 3 ఇయర్స్ వచ్చిన తర్వాత స్కూల్‌లో జాయిన్ చేశారు. అద్వైత్ తనని చాలా బాగా చూసుకునేవాడు. రోజు తనతో హోంవర్క్ చేస్తూ, తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండేవాడు. అలాగే అద్వికకి ఒక్కోసారి అద్వైత్ చూపించే ప్రేమ ఇబ్బంది పడుతుంది. దానివల్ల తనకి అద్వైత్ మీద నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి రోజు స్కూల్‌కి వెళ్ళేవారు. అద్వైత్, అద్విక బయట ఉన్న అబ్బాయిలతో మాట్లాడితే తనను తిట్టి ఇంటికి తీసుకొనొచ్చేవాడు. ఇంట్లో ఎవరైనా అడిగితే నాకు నచ్చలేదని చెప్పేవాడు. ఒకరోజు ఇద్దరూ కలిసి స్కూల్‌కి వెళ్లారు. అద్వైత్ నైన్త్ క్లాస్, అద్విక ఫోర్త్ క్లాస్. అనుకోకుండా పక్కన ఉన్న అతన్ని అద్వికతో మాట్లాడుతూ ఉండడం చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. అంతే. అది చూసిన అద్వైత్ ఆమె ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అద్విక, "బావ వద్దు, తను చూసుకోలేదన్నా వినకుండా కొడుతూనే ఉన్నాడు." ప్రిన్సిపల్ వచ్చి ఇద్దరిని విడదీసి అద్వైత్ పేరెంట్స్‌కి కంప్లెయింట్ చేశారు జయరాం గారు. బిజీగా ఉండడం వల్ల సత్య గారు వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్ రూమ్‌లోకి అద్వైత్, అద్విక అలాగే తను కొట్టిన అతని పేరెంట్స్ ఉన్నారు. సత్య గారు వెళ్లి, "ఏం జరిగిందన్నారు?" "ఏం జరగడం ఏంటండి? మీ అబ్బాయి మా అబ్బాయిని ఎలా కొట్టాడో చూడండి" అన్నారు. అద్వైత్, "ఏం జరిగిందన్నారు?" అంటే, "అది మామ, అద్విని టచ్ చేశాడు" అన్నాడు. "హ్మ్. సరే" అని
సారీ అండి చిన్నపిల్లాడు. మళ్ళీ ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అన్నారు. మళ్ళీ ఇది రిపీట్ అయితే టీసీ ఇచ్చేస్తానన్నారు ప్రిన్సిపల్. ఓకే అండి అని కన్నా దా అన్నారు. అద్వి నువ్వు రా అని ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళి అద్వి నువ్వు టీవీ చూస్తూ ఉండు అని అద్వైత్ రా మనం మాట్లాడుకుందాం అని తనని తీసుకొని మేడ మీదకి వెళ్లారు. అక్కడ కూర్చోబెట్టి ఏమైంది? ఇలా తయారయ్యావు? ఇలా ఉంటే రేపు నీ ఫ్యూచర్ ఏంటో ఆలోచించావా? అన్నారు. మామ అన్నాడు. అవును. నీకది అంటే ఇష్టం ఉంది. కాదని నేననను. కానీ ఇలా కొట్టడం ఏంట్రా? అది చిన్న పిల్ల. అలాంటివేమి ఉండవు. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే నేను నిన్ను హాస్టల్‌లో వేసేస్తానన్నారు. మామ దాన్నెవరైనా చూస్తే నాకు బాగోదన్నాడు. నేను చెప్పేది విను కన్నా. నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్‌లో ఉండాలి. అర్థమవుతుంది కదా! దానివల్ల నీ ఫ్యూచర్ పాడైతే నేను ఊరుకోనన్నారు. సరే మామ ఇంకెప్పుడు ఎవరిని కొట్టను. నేను బాగా చదువుకొని బిజినెస్ చేస్తాను అన్నాడు. సరే దా! ఏమైనా తిని వర్క్ చేసుకుందువు గాని అన్నారు. సరే అని ఇద్దరు కిందకి వెళ్లారు. అక్కడ అద్వి టీవీ చూస్తుంది. ఆ గొడవ అద్వికకి అద్వైత్ అంటే భయం పట్టుకుంది. సత్య గారు, లలిత పిల్లలు వచ్చారు. ఏమైనా పెట్టు అని అన్నారు. ఆ! వస్తున్నా ఆంటీ అని ఆవిడ చేసిన పకోడీ తీసుకొనొచ్చి ఇద్దరికిచ్చి సత్యగారికిచ్చి వెళ్లారు. అద్వైత్ తిన్న తర్వాత అద్వైత్ తల్లి హోంవర్క్ చేద్దాం రా అన్నాడు. అలాగే అని తలూపి అద్వైత్ వెనకే వెళ్ళింది. ఇద్దరు కలిసి హోంవర్క్ చేసిన తర్వాత భోజనం చేసి నిద్రపోయారు. జయరాం గారు వచ్చి ఏమైందిరా స్కూల్లో అన్నారు. ఏముంది వాడు టచ్ చేశాడంట. కన్నా కొట్టాడన్నారు. టచ్ చేస్తే కొట్టాలా? వీడిని ఉండు చెప్తాను అన్నారు కోపంగా పైకి లేచి. లలిత గారు అయ్యో అన్నయ్య దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా అనుకుని వాడు బ్యాడ్ అవుతున్నాడు. నేను మాట్లాడతాను. నువ్వేం అనకు అని అన్నారు. అసలు ఇలా తయారయ్యాడేంటి వీడు అని అన్నారు. ఏముంది పెళ్ళాం మీద ప్రేమ అన్నారు సుభద్ర గారు. అమ్మ అన్నారు జయరాం గారు. అవును నాన్న చిన్నప్పుడే నీ పెళ్ళామని అత్త, మామ మాటిచ్చారు. ఇప్పుడు ఎవరైనా దాన్ని టచ్ చేస్తే వీడికి కోపం వచ్చేస్తుంది అని అన్నారు. మరి ఇలా అయితే కష్టం కదమ్మా అన్నాడు జయరాం గారు. చూద్దాం వాడే మారతాడు. మీరు భయపడకండి అన్నారు. అలా అందరూ ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లి నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్లారు. ఇలా ఉండగా అద్వైత్ 10థ్ క్లాస్‌కొచ్చాడు. అద్వైత్ ఫిఫ్త్ క్లాస్‌కి ఎప్పుడు తనతో ఉండే అద్వైత్ 10థ్ క్లాస్ అవ్వడంతో అద్విని కాస్త కేర్ చేయడం తగ్గింది. అలాగే స్కూల్‌లో కూడా పట్టించుకోవడం లేదు. అలా అని పూర్తిగా వదిలేయాలని అనుకోలేదు. ఏదైనా ప్రాబ్లమ్ అయితే ముందు తనే ఉండేవాడు. పరీక్షల దగ్గర పడ్డ కొద్దీ అద్వైత్ ఎక్కువ చదవడం అలవాటు చేసుకున్నాడు. ఖాళీ ఉంటే అద్వితో ఉండేవాడు. అద్వైత్‌కి చాలా బాధగా ఉండేది అద్వికి దూరంగా ఉండటం. కానీ వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు విని తను ఆ బాధని తట్టుకున్నాడు. నువ్వు పెద్దయిన తర్వాత మంచి జాబ్ సంపాదిస్తే నా కూతుర్ని బాగా చూసుకుంటావని చెప్పారు. అదే విధంగా తను ఆలోచిస్తూ స్టడీ మీద దృష్టి పెట్టాడు. ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది కానీ అద్వైత్ అద్విని కనిపెట్టుకునే ఉన్నాడు. అద్వైత్ ఎగ్జామ్స్ వచ్చాయి. తను చాలా బాగా రాశాడు. ఇన్ని రోజులు అద్వైత్ దూరంగా ఉంటే అద్వి హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే అది చెయ్యకు, ఇది చెయ్యకని చెప్పేవారెవరూ లేరు కదా! ఇద్దరికీ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత హాలిడేస్ వచ్చాయి. అద్వైత్‌ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి రమ్మని చెప్పారు. కానీ నాకు ఎగ్జామ్ ఉందని వెళ్ళలేదు. అద్వైత్ ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నాడు. అలా ఉండగా ఒకరోజు అద్వైత్ అద్వి దగ్గరికి వచ్చి అమ్ములు అన్నాడు. ఆ! బావ అన్నది. ఏం చేస్తున్నావు? అన్నాడు. నేనిప్పుడే స్నాక్స్ తిన్నాను. ఇంకా ఆడుకుందాం అనుకుంటున్నానది. అవునా! దా మనం పైకి వెళ్లి ఆడుకుందాం అని చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత అద్వికి పెద్ద చాక్లెట్ ఇచ్చాడు. బావ నీకెక్కడిది అన్నది. నీకోసం తీసుకొనొచ్చా కానీ తిను. మళ్ళీ అమ్మ చూస్తే తిడుతుందన్నాడు. థాంక్స్ బావ అని ఒక చిన్న ముక్క అద్వైత్‌కి పెట్టి తను తింటూ ఉంది. అద్వైత్ అద్విని చూసి అమ్ములు నీకు స్కూల్లో ఇబ్బంది లేదు కదా అన్నాడు. లేదు బావ నన్నెవరు ఏమనడం లేదన్నది. ఏమైనా అంటే నాకు చెప్పు. ఒకవేళ నేను వేరే కాలేజీలో జాయిన్ అయినా నిన్ను చూస్తూనే ఉంటానన్నాడు. సరే అన్నది భయంగా. మళ్ళీ వద్దంటే కొడతాడనే భయం. సరే అమ్ములు తింటూ ఉండు నేనిప్పుడే వస్తానని కిందకి వెళ్ళి క్యారమ్ బోర్డ్ తీసుకొని వచ్చాడు. ఇద్దరు కాసేపు ఆడుతూ ఉన్నారు. ఈవినింగ్ టైంకి అందరూ కలిసి మాట్లాడుతున్నారు. సత్య గారు కన్నా 10థ్ అయింది. తర్వాత ఏంటి అన్నారు. అది ఐఐటీ రాస్తాను మామ అన్నాడు. సరే జాగ్రత్త. ఏమైనా అవసరమైతే చెప్పు అన్నారు. అలాగే మామ అన్నాడు. అలా అందరూ తినేసి పడుకున్నారు. ఇలా అద్వి హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంది. అద్వైత్ ఐఐటీ ఎగ్జామ్ రాశాడు. కొన్ని రోజుల్లో తన 10థ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సత్య గారు చూసి చెప్పారు స్కూల్ ఫస్ట్ వచ్చాడని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అద్విత్. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. లలిత గారైతే
స్వీట్ చేసి తన అల్లుడు ఫస్ట్ వచ్చాడు అని అందరికీ చెప్తున్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యాయి. స్కూల్‌కి వెళ్తోంది. అద్వైత్‌కి కూడా రిజల్ట్స్ వచ్చాయి. ఐఐటీలో అతనికి బెస్ట్ ర్యాంక్ వచ్చింది. అది కూడా తను చదివిన స్కూల్ జాయింట్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. అద్వై దగ్గరే ఉంటానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అద్వైత్ కాలేజీలో తను అన్ని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు. కాలేజ్‌కి వెళ్ళే ముందు షాపింగ్‌కి వెళ్ళాడు. తనకు కావాల్సినవన్నీ తీసుకొని. అద్వై కూడా ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన డ్రెస్‌లన్నీ కూడా తన రూమ్‌లో పెట్టుకొని అద్వై దగ్గరికి వెళ్ళి అమ్ములు అన్నాడు. "ఆ! బావ" అన్నది. ఇది తీసుకో నీకే" అన్నాడు. "నాకొద్దు" అన్నది. "తీసుకో నీకే తీసుకొనొచ్చానన్నాడు." "థాంక్స్" అన్నది. "తీసుకొని చూడు బంగారం" అన్నాడు. అని ఓపెన్ చేసి "చాలా బావుంది బావ" అన్నది. "ఓకే. ఇదిగో" అని చాక్లెట్ ఇచ్చి "హోంవర్క్ చేశావా?" అన్నాడు. "లేదు బావ చేస్తున్నా" అన్నది. "సరే అవి లోపల పెట్టుకో" అని తన బుక్స్ దగ్గర కూర్చొని చూస్తున్నాడు. "నేను రాస్తాను బావ" అన్నది. ఏమైనా అర్థం కాలేదంటే అడుగు" అన్నాడు. సరే అని మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేసి సమ్ చూపించి "ఇది అర్థం కాలేదు" అంది. అని చూసి అది అర్థమయ్యేలా చెప్పి "ఏమైనా అర్థం కాలేదంటే నేనెక్కడ ఉన్నా వచ్చి అడుగు అర్థమవుతుంది కదా" అన్నాడు. సరే అన్నది తలూపి. సరే రాసుకొని బయటికి వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు తర్వాత అద్వైత్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి అద్వైత్ అన్నది. "ఆ! చెప్పు" అన్నాడు. "అది మరి" అన్నది. "ఏయ్! చెప్పు నాకు వర్క్ ఉందన్నాడు." "అంటే నాకు నువ్వంటే ఇష్టం" అన్నది. "ఆ! ఏంటి?" అన్నాడు. "నాకు నువ్వంటే చాలా ఇష్టం అద్వైత్" అన్నది ఆ అమ్మాయి. అయినా సదరలిల్లి. "ఓహ్! బట్ నాకిష్టం లేదన్నాడు." "ఏ? ఎందుకు? నాకేం తక్కువ" అన్నది. ఎక్కువే కానీ ఇంటర్‌లోని లవ్వు, గివ్వు అని ఏంటి అని అన్నాడు. నాకు నువ్వంటే 10థ్ నుంచే ఇష్టమని అన్నది. ఇంకా అన్నాడు. ఇంకా ఏముంది నీకిష్టమని చెప్పు చాలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం అని అన్నది. అలాగా మీ ఇంట్లో చెప్దాం పదా అన్నాడు. ప్లీజ్ అద్వైత్ నన్ను లవ్ చెయ్యి అన్నది. ఏంటి ఇది లవ్ లవ్ అని నీ గోల? ఎవడైనా ఇష్టం ఉంటే లవ్ చేస్తాడు కానీ ఇలా అడుక్కుంటే కాదన్నాడు. సరే నువ్వు ఎన్ని రోజులు చెప్తావో చూస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు తన ఏజ్ ఏంట్రా? అప్పుడే లవ్ అంటోందన్నాడు అద్వైత్ తన ఫ్రెండ్ అయిన రఘుతో. సరే వదిలేయ్. ఇంకా వెళ్దాం పద అని అన్నాడు రఘు. పద నీ చెల్లిని తీసుకొని వెళ్ళాలని ఇద్దరు కలిసి బయటకొచ్చారు. అక్కడ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న అద్విని చూసి అమ్ము అన్నాడు. అందరూ అమ్మో! ఎవరని చూస్తే అద్వి వచ్చింది దగ్గరికి. వెళ్దామా అన్నాడు. సరే అన్నది. ఇద్దరు కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. అద్వైత్ బైక్ మీద. ఇద్దరు రఘుకి బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళే దారిలో అద్వి బావా అన్నది. ఆ! ఏమైనా కావాలా? అమ్ములు అన్నాడు. అది బావ నువ్వు నన్ను అమ్ములు అని కాలేజ్‌లో పిలవకన్నది. ఏమైంది? అన్నాడు. అంటే అందరూ నన్ను వింతగా చూస్తున్నారు అన్నది. ఓహో! నేనలా పిలిస్తే నీకు ఇప్పటినుంచే ఇబ్బందిగా ఉందా? నేనలా పిలిస్తే నువ్వింకా చిన్నపిల్లవి అర్థమవుతుందా? ఇలాంటివన్నీ నీకు ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. ముందు చక్కగా చదువు అన్నాడు. అయినా నాకర్థం కాక అడుగుతాను. నేను నిన్ను అప్పలమ్మ, ముసలమ్మ అని పిలవలేదు కదే! నీకు అందరూ చూస్తున్నారని బాధ అనిపించడానికి అన్నాడు. అంటే బావ నేను బాగానే చదువుతున్నా అని అన్నది. ఆ! అయితే మొన్న మ్యాథ్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నాడు. అది మరి 60 అన్నది. ఓహ్! మరి బాగా చదువుతున్నావు కదా! ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ ఇలాంటి డిస్కషన్ నా దగ్గర పెట్టకు. నువ్వు అమ్ములువి. మళ్ళీ అలా పిలవడం ఇష్టం లేదు అని అది ఇది అని చెప్పటం చేశావు. మంచిగా ఉండదు అన్నాడు. అద్వి సైలెంట్‌గా ఉంది. ఏమైనా తింటావా అన్నాడు. వద్దు అన్నది. ఏమైంది? అమ్ములు డల్‌గా ఉన్నావన్నాడు. ఏం లేదు బావ ఇంటికి వెళ్దాం నాకు వర్క్ ఉందన్నది. సరే బాగా చదువుకో అమ్ములు అన్నాడు అద్వైత్. అద్వి సైలెంట్‌గా ఉంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని చూసి ప్లాస్టిక్ నవ్వు మొహం మీద పూసుకొని హాయ్ అని తన రూమ్‌లోకి వెళ్ళాడు. వీళ్ళిప్పుడు ఎందుకొచ్చారు అని కోపంగా ఫ్రెష్ అయ్యి బుక్స్ తీశాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంటే అద్వి ఏజే ఉంటుంది అంతే. హాయ్ బావ అన్నది. ఏంటిక్కడ అన్నాడు. అంటే నిన్ను చూద్దామని వచ్చాను అన్నది. దానికి నా రూమ్‌లోకి రావాల్సిన అవసరం లేదు వెళ్ళు బయటికి అన్నాడు. అదేంటి అద్వి అయితే రావచ్చా అన్నది. రావచ్చు. ఇంక నువ్వు వెళ్ళు అని డోర్ క్లోజ్ చేసి ఈ పిల్లకి ఇప్పుడే ఇంత ఇగో ఉంది. అంటే రేపు పెద్దయిన తర్వాత ఏం చేస్తుందో ఏంటో అని అనుకుని తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు. అద్వికి వాళ్ళంటే ఇష్టం లేదు కానీ వాళ్ళ అత్త కోసం తప్పదని పలకరిస్తుంది. ఎలా ఉన్నారు బాబాయ్, పిన్ని అన్నది అద్వి. ఆ! ఏదో ఉన్నాంలే అమ్మ. మీలాగే పుట్టింట్లో పడి ఉండటం లేదు కదా అన్నది ఆమె. అయినా సదరు పిన్ని ఆవిడ పేరు వనజ. అద్వికి అర్థం కాలేదు. అయినా వాళ్ళని తిట్టింది అని అర్థమైంది. సైలెంట్‌గా ఉంది. అక్కడికొచ్చిన సుధాగారు ఎవరింట్లో పడి ఉండటం లేదు వదిన. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. కలిసి ఈ ఇల్లు కట్టారు. కలిసి ఈ ఇంట్లో మాకు ఎంత హక్కు, అధికారం ఉన్నాయో వాళ్ళకవే హక్కులు, అధికారాలున్నాయన్నారు సీరియస్‌గా.
ఎందుకంత కోపం సుధా? ఏదో మామూలుగా అన్నది మీ వదిన అన్నారు పరశురాం గారు. అయినా సుధా, అన్నయ్య చూడండి, చుట్టం చూపుగా వచ్చారు. అలాగే వెళ్ళండి. కానీ నా ఆడపడుచుని ఏమైనా అంటే మళ్ళీ మీరు ఇంట్లో కాలు కూడా పెట్టలేరన్నాడు. అద్వి అది అద్వి ఇటురా, బావకి స్నాక్స్ ఇచ్చిరా, వచ్చిన తర్వాత ఏం తినలేదని కిచెన్‌లోకి తీసుకెళ్ళి వెళ్ళి 2 ప్లేట్స్ ఇచ్చి ఒకటి నీకు, నువ్వు అక్కడే తిను అని పంపి ఆవిడ వాళ్ళకి తీసుకొనొచ్చారు. ఇక్కడ పరశురాం వాళ్ళ ఆవిడని తిడుతున్నారు. నువ్వు మళ్ళీ ఇలా నోరు జారితే నాలుక కోసేస్తాను. అర్థమైంది కదా! మన పిల్లని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పటి నుంచే గ్రిప్‌లో పెట్టుకోవాలన్నారు. సుధా గారు రావడంతో ఇద్దరు సైలెంట్‌గా ఉన్నారు. అద్వైత్ రూమ్ డోర్ కొట్టి బావ అన్నది. ఆ! వస్తున్నాను బయటకొచ్చి అద్వి చేతిలో ఉన్నవి చూసి నువ్వెందుకు తెచ్చావు అమ్ములు అని ప్లేట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. అద్వి కూడా లోపలికి వెళ్ళింది. ఒక ప్లేట్ ఇచ్చి తిను అన్నాడు. నువ్వు తిను, అత్త నీకోసం పంపింది అన్నది. సరే అని తింటూ ఉన్నాడు. ఇద్దరూ తిన్న తర్వాత బావ, మీ అత్తకి మా మీద ఎందుకంత కోపం అన్నది. ఏమన్నారు నిన్ను అన్నాడు. అది మరి నాకు అర్థం కాలేదు కానీ పుట్టింట్లో పడుంటున్నారని ఏదో అంది అన్నది. మరి అక్కడ ఎవరు లేరా అన్నాడు వచ్చే కోపాన్ని ఆపుకొని. అత్త ఉంది కదా, వాళ్ళని తిట్టి నన్ను నీ దగ్గరికి పంపింది అన్నది. సరే వదిలేయ్, నువ్వు హోంవర్క్ చేయాలి కదా, వెళ్ళి బుక్స్ తీసుకొని రా అన్నాడు. సరే అని వెళ్ళింది. ఇక్కడ హాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడే అక్కడికొచ్చిన సత్య గారు, సుధా అన్నారు. ఆ! ఏంటన్నయ్య అన్నది సుధా. అక్కడ ఉన్న వాళ్ళని చూడకుండా సుధకి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఏంటన్నయ్య ఇది అన్నది ఆవిడ. ఓపెన్ చేసి చూడు తల్లి అన్నారు. అని ఓపెన్ చేస్తే అందులో డైమండ్ నెక్లెస్ ఉంది. అది చూసి అన్నయ్య, ఇప్పుడు ఇది ఎందుకన్నారు. అది మొన్న నేను అద్వి పేరు మీద ఒక కంపెనీని పెట్టాను కదా! అది సక్సెస్ అయింది. అందుకే నీకీ చిన్న గిఫ్ట్ అన్నాడు. నాకెందుకు అద్వికి కానీ, లలితకి కానీ తీసుకొని రావాల్సింది అన్నది సుధా. లలిత బయటకొస్తూ ఏమైంది అన్నది. ఆ! అన్నయ్య నీకోసం నెక్లెస్ తెచ్చానన్నది. అంత లేదు, అది నీకే వదిన అన్నది లలిత. అది కాదు లలిత, ఇది మొదట వచ్చిన ప్రాఫిట్ నుంచి కొన్నాడు అన్నయ్య. నువ్వే తీసుకో అన్నది సుధా. మొదటి ప్రాఫిట్స్ అని నువ్వే అంటున్నావు కదా వదినా! ఇంకా ఏంటి? అయినా ఆయన నిన్ను చెల్లి అనుకుంటున్నారు. అందుకే నీకు తెచ్చారు. నువ్వు దానికి ఎందుకు టెన్షన్ పడతావు అన్నారు. అయినా మా అన్నగారు నాకు కొంటున్నాను కదా! మీ అన్నయ్య నీకు కొన్నాడు, ఇందులో తప్పేముంది అని నెక్లెస్ తీసి సుధ గారి మెడలో వేస్తారు. ఇప్పుడు ఎందుకు లలిత అన్నారావిడ. అప్పుడే అక్కడికి వచ్చిన సుభద్ర గారు, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నారు సుధను చూసి. ఏం లేదు అత్తయ్య, మంచినీళ్ళు ఇవ్వనా అన్నది. నీకు మా అమ్మని చూస్తే ఎందుకంత కంగారు. వదిన, ముందు నువ్వు సైలెంట్ గా ఉండు అన్నారు. ఏంటి ఇక్కడే ఉండి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఏం లేదు అత్తయ్య గారు, సుధకి నేను పెట్టిన కంపెనీలో వచ్చిన లాభాల నుంచి నెక్లెస్ కొన్నాను, కానీ తనొద్దు, లలితకి కానీ అద్విక్ కానీ ఇవ్వు అంటుంది అని అన్నారు సత్యగారు. అవునా అని ఆవిడ నెక్లెస్ చూసి, బాగుంది సుధా, నువ్వు ఈ ఇంటి కోడలిగా ఉన్నావు, అలాగే సత్యకి చెల్లివి, మొదట వచ్చిన ప్రాఫిట్స్ చెల్లికే పెట్టాలనుకున్నాడు. నువ్వు కాదనుకు, వెళ్ళు, వెళ్ళి లోపల పెట్టుకున్నా అన్నారు. సుధగారు సరే అని రూమ్ లోకి వెళ్లారు. లలిత గారు, నువ్వు చెప్తే గాని వినలేదు నీ కోడలు అన్నారు. అది అత్తగారి మీద అభిమానం అన్నారు సుమిత్ర గారు. లోపలికొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని చూసి మీరెప్పుడొచ్చారన్నారు. ఇందాకే అన్నారు. ఎప్పుడు వెళ్తారు అన్నారు. కాసేపుండి బావ వచ్చిన తర్వాత వెళ్తామండి అన్నారు పరశురాం గారు. అని అప్పుడే లలిత గారు టీ తీసుకొని వచ్చి సుభద్ర గారికి, వాళ్ళ నాన్నకి ఇచ్చి, సత్య గారికి కూడా ఇచ్చి పరశురాం గారికి ఇచ్చింది. ఇప్పుడే తాగామన్నారు. సరే అని పైకి లేచారు. అప్పుడే వచ్చిన జయరాం గారు లలితను చూసి, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావన్నారు. ఆ మాత్రం దానికి నీ చెల్లి అరిగిపోతులే అన్నారు సత్యగారు. నా చెల్లి అరిగిపోతుంది అన్నారు. జయరాం గారు టీ తీసుకొని, మీ వదిన ఎక్కడ, నువ్విస్తున్నావేంటి అన్నారు. ఇప్పుడే అమ్మ లోపలికి పంపింది, అయినా తనే చేస్తుంది కదా అన్ని, నువ్వు మరీ అన్నారు లలిత గారు. అలా అయితే ఒక్క మాట, మీ వదినకి నువ్వు హెల్ప్ చేయాలని నేను లేనప్పుడు చెయ్యి, నేను చూస్తే నాకు కష్టంగా ఉంటుందన్నారు. అలా అయితే నువ్వు చెయ్యి బావా అన్నారు సత్యగారు. వాళ్ళు అక్కడ ఉన్నది పట్టించుకోవడం లేదు అని కోపం వచ్చి, అవసరం వాళ్ళది అని సైలెంట్ గా ఉన్నారు. సుభద్ర గారు, జయ మీ బావ వచ్చాడు చూడు అని అన్నారు. ఓ, ఎప్పుడొచ్చారు పరశురాం అన్నారు. ఇందాకే బావ, ఎలా ఉన్నావు అని అన్నాడు. బాగున్నాను, మీ అమ్మాయి రాలేదా అన్నాడు. వచ్చింది, బయట ఉంది, నువ్వు వెళ్ళి తీసుకుని రా అని వాళ్ళ ఆవిడ్ని పంపించారు. ఆవిడ వెళ్ళి పిల్లని తీసుకొని వచ్చారు. జయ గారు ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని, ఏం చదువుతున్నావు లాస్య అన్నారు. అది 6th క్లాస్ మావయ్య అంది. బాగా చదువుకో అన్నారు. సుధా గారు వచ్చి, అన్నయ్య భోజనం చెదురుగాని రండి అన్నారు. ఇప్పుడే భోజనం ఏంటి సుధా అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళాలి కదా, మళ్ళీ మళ్ళీ లేట్ అవుతుంది అని అన్నారు. పరశురాం గారు, ఏం వద్దు తల్లి, వెళ్ళొస్తామని లేచి, లాస్యారా అన్నారు. ఓకే అని బయటికి వెళ్ళాలనుకున్నారు. సుధా అన్నాడు. సుభద్ర గారు, అత్తయ్య వస్తున్నా, మర్చిపోయానని వదిన, ఒక్క నిమిషం అని అంటూ లోపలికి వెళ్ళి జాకెట్ ముక్క
కుంకుమ తీసుకుని వచ్చి బొట్టు పెట్టి జాకెట్ ముక్కను పెట్టారు. ఆవిడ తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోయారు. ఏది మన సుపుత్రుడు అన్నారు జయరాం గారు. వాడు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాడు. ఇంకా బయటికి రాలేదన్నారు. సరే మేము ఫ్రెష్ అయ్యి వస్తామని సత్య గారు జయరాం గారు వెళ్తారు. లలిత గారు పైకి వెళ్ళారు మేనల్లుడి దగ్గరికి. కన్నా అన్నారు. హా అత్త అన్నాడు. ఏంటి ఇక్కడే ఉన్నావు, రా భోజనం చేద్దాం అన్నారు. సారీ అత్త అన్నాడు. ఎందుకు కన్నా అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అలా మిమ్మల్ని ఏదో ఒకటి అంటున్నారు కదా అన్నాడు. నువ్వు ఇప్పటి నుంచి అలాంటివన్నీ పట్టించుకోక కన్నా పద భోజనం చేద్దు గాని అని అద్వి రా నువ్వు కూడా అని ఇద్దరిని తీసుకొని కిందకు వెళ్తారు. లలిత గారు ప్లేట్లో ఫుడ్ పెట్టి ఇద్దరికి తినిపిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన జయరాం గారు వాడు ఏం చిన్నపిల్లాడు కాదు లలిత అని అన్నారు. నాకు చిన్నపిల్లాడే అన్నయ్య అన్నారు ఆవిడ. అందరూ వాడిని నెత్తి మీద పెట్టుకుంటే వాడు రేపు మాట వినరు అని అన్నారు. అన్నయ్య నువ్వు అలా అనకు, రేపు వాడే మంచి స్టేజ్ లో ఉంటాడు అన్నారు. సరేలే అన్నారు. అబ్బా ఏంటి బావా ఎప్పుడు చూసినా వాడి మీద పడతావు కదా, మనం భోజనం చేద్దాం అన్నారు సత్య గారు కూడా. అద్వైత్ నవ్వుతూ చూస్తున్నాడు. వాళ్ళ అత్త మామ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుని నాకు ఇంకా చాలు అత్త నీ అంటూ పైకి వెళ్ళాడు కదా. ఇంకా ఉంది మరి ఈ అద్వైత్ ప్రేమ వల్ల అద్విక్కి ఎలాంటి చిక్కులు రాబోతున్నాయి. మరి అద్విక్ తన ప్రాణం అనుకుంటున్న అద్విక ప్రేమిస్తుందా? అద్వైత్ అతి ప్రేమ వల్ల అతి కేరింగ్ వల్ల అద్విక ఎలాంటి ఇరకాటంలో పడనుంది. మరి అద్విక అద్వైత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.